హల్లెలూయా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మను మాతో ఉంచండి. ఎంతమంది నీ వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్క ఆత్మను మీ సన్నిధికి ఆకర్షించి ప్రేరేపించి నీ రాజ్య వారసులుగా మార్చవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్, యనమలకుదురు గ్రామం, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. శ్రీమతి మిరియాల రేణుక గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సేవకురాలుగా సుమారు 60 సంవత్సరాలు పనిచేసి 25/2/2019 నందు ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన మరి వారి సంఘము కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా శ్రీమతి మిరియాల రేణుక గారు వారి కుటుంబం కొరకు మరి ప్రత్యేకంగా ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము సరిగా ఉండము 26వ భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారం మనము 25వ భాగాన్ని ధ్యానించాం. ఈ 26వ భాగంలో మరి ఇందులో రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. బైబిల్ వారు మీ బైబిల్ తెరవండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి ఈ భాగంలో ది జెంటైల్స్ స్టాండ్ ఆన్ ఏ లెవెల్ విత్ ది జ్యూస్ ఇన్ జస్టిఫికేషన్ అండ్ సాల్వేషన్. మరి ఈ భాగంలో అన్యజనులు మరి మేము యూదులతో మరి నీతి విషయంలోనూ రక్షణ విషయంలోనూ మేము సమానులము అని వారు వాదించుచున్నట్లుగా పౌలు తలంచుచున్నాడు. అందుచేత పౌలు 12వ వచనంలో ఏమంటున్నాడంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక ఏ భేదమును లేదని రోమా 3:23 చెప్పాడు. ఏ భేదమును లేదు, నో డిఫరెన్స్. ఆల్ పీపుల్ కమిట్ ద సిన్ అండ్ ద లాస్ట్ అవే ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దర్ ఈజ్ నో డిఫరెన్స్. అందుకనే పౌలు అంటున్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. అది అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో పేతురు కొర్నేలి ఇంట్లో చేసిన ప్రసంగంలో అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును.
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్, నో పార్షియాలిటీ. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి భేదము లేదు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అని చెప్పి, మరి ఎందుకంటే కొర్నేలు అన్యజాతికి చెందినవాడు. అంతకుముందే పేతురు దర్శనం చూశాడు. ఒక అంగి మరి ఆకాశం నుండి దిగి రావడము, అది విప్పినప్పుడు అందులో నానా విధములైన చతుష్పాద జంతువులు, తేళ్ళు, మండ్రగప్పలు, పాములు, ప్రాకెడి పురుగులు ఉండడం చూచినప్పుడు ఇవేమిటి అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, మరి వీటిని నువ్వు చంపుకొని తినాలి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని నేనెన్నడూ భుజించలేదే అన్నప్పుడు, దేవుడు పరిశుద్ధమైనవిగా పవిత్రమైనవిగా చేసిన వాటిని నీవెందుకు అపవిత్రము చేయుచున్నావో, కాబట్టి నువ్వు చంపుకొని తినాలి అని 3 సార్లు ఆ మాట పేతురుకు వినబడింది. ఇదేమిటి అని ఆలోచించుకొనుచున్నప్పుడు కొందరు మనుషులు మరి కైసరై నుండి వచ్చి మరి పేతురును పిలుస్తూ ఉన్నారు. మరి ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి మరి మొన్న ఒక దర్శనం చూశాడు. మరి చూసినప్పుడు మిమ్మల్ని పిలుచుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని చెప్పి ఆ 4 మనుషులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పేతురుతో అంటున్నాడు, నువ్వు దిగి వెళ్ళు, ఇదిగో కొందరు మనుషులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నువ్వు వారితో కూడా వెళ్ళాలని పరిశుద్ధాత్మ అతనితో చెప్పినప్పుడు అతడు దిగి మరి వారితో కూడా వెళ్ళాడు. కొర్నేలు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మరి పేతురు నోరు తెరిచి ఇలా మాట్లాడసాగాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. మరి ప్రతి జనాంగములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని వారికి సువార్తను ప్రకటించాడు. ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నాట్ సో ఫ్యూ, నాట్ సో మెనీ, నాట్ ఫ్యూ. ఆయన కొందరికి కాదు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు అని పేతురు ప్రసంగించాడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు. మరి బాబు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అలాగే రోమా 1:17 అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి అది మొదట యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మరి యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి, ద సావరీన్ లార్డ్, ఒక్క ప్రభువు అంటూ ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి. ప్రభువు అనే మాటకు ద కింగ్స్ ఆఫ్ ద కింగ్ అండ్ ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని అర్థం ఇచ్చుచున్నది. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మరి దేవుడు సకల యుగములలో రాజై ఉన్నాడు అని పౌలు చెప్పాడు. శ్రీమంతుడును అద్వితీయుడును అక్షయుడును అని చెప్పి రోమాపత్రిక 16వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మరి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎవరైతే ఆయన నామమున పిలుచు ప్రతివాడును రక్షించబడునని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో మనం చూస్తాం. దోస్ హు ఆర్ కాల్డ్ బై హిజ్ నేమ్ దే షల్ బి సేవ్డ్. ఎంతమంది అయితే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షణ పొందుతారు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మరి ప్రార్థన చేయాలంటే
విశ్వాసం ఉండాలి కదా. మరి విశ్వాసం లేనప్పుడు వారు ఎలా ప్రార్థన చేయగలరు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? మరి ప్రార్థన చేయాలి అంటే విశ్వసించాలి. మరి విశ్వసించాలంటే వారు వినాలి. మరి వినుట వలననే కదా విశ్వాసము కలుగును అంటూ ఉన్నాడు. అయితే ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? మరి వారు వినాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి అంటే మరి ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు ఉండాలి అంటే పంపబడాలి. వారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటింతురు అంటూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినది ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 18 నుండి 20 వచనాలు. ఆఖరిగా ఆయన తన శిష్యులతో ఆయన పునరుత్థానుడై మరి ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో సందర్భంలో ఆయన చెప్పిన ఆఖరి మాట ఏమిటంటే, కాబట్టి భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. మరి నేను ఏ ఏ సంగతులను గైకొనవలనని మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించండి. మరి బోధించుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ఆయన వారితో చెప్పాడు. ఐ ఆమ్ విత్ యూ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మరి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ఆయన వారితో చెప్పాడు. మరి ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. మరి ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. మరి సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. మరి యేసుక్రీస్తు మరి ఈ సువార్తను మోసుకొని ఆయన యూదయ, గలిలయ, సమరయ భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆయన ప్రకటించాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు పైనుండి శక్తిని పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. యూ హ్యావ్ రిసీవ్డ్ ది స్పిరిట్ వెన్ యు ఆర్ కమింగ్ అపాన్ ద పవర్. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కాబట్టి మీరు యూదయ, గలిలయ, సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని ఆయన వారితో చెప్పాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును ప్రభువును ప్రేమించలేడని వాక్యము సెలవిస్తుంది. రోమా 8:11 పౌలు అంటాడు, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మరి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినవాడు విశ్వాసమును బట్టి మిమ్మును కూడా ఆయన జీవింపచేయును అని 14వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని రోమా 8:1 అంటున్నాడు. ఫ్రీడమ్ అనేది గొప్ప పదము. అది దాదాపు మరి 25 కోట్ల సంవత్సరాలకు సంబంధించింది. కనుక ఈ ఫ్రీడమ్ అనగా ఎవడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తాడో వానికి స్వాతంత్ర్యం కలిగింది. వానికి ఇక ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తుంది. ఎందరూ తన్ని అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించినని యోహాను 1:12 మనం చూస్తాం. కాబట్టి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి.
మరి మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటవు అంటాడు. మరి ఈ రోజుల్లో తిరిగిన చోటే తిరుగుతున్నారు, వేసిన చోటే వల వేస్తున్నారు కానీ కొత్త ప్రాంతానికి వెళ్ళి కొత్త రేవుల్లోనికి వెళ్ళి వల వేయడం లేదు. కనుక అవతలకి దాటలేకపోతున్నారు. అక్కడక్కడే తిరుగుతాడు కానీ అవతలకి వెళ్ళి సువార్తను ప్రకటించలేకపోతున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు పరిచర్య మనం చూసినప్పుడు ఐరోపా, ఆసియా, ఆఫ్రికా మరి 3 మిషనరీ యాత్రలు చేసి ప్రపంచమంతా బూదిగంతముల వరకు సువార్తను మోసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే శిష్యులు కూడా 12 మంది ఎన్నో దేశములకు వారు వెళ్ళిపోయారు. తోమా ఇండియా వచ్చాడు, పేతురు పర్షియా వెళ్ళాడు, మరి యోహాను ఇటలీ వెళ్ళాడు. ఇలాగూ శిష్యులు ఆయా దేశములకు చెదిరిపోయి సువార్తను ప్రకటించారు. మరి మార్కు సువార్త 16:16లో యేసుక్రీస్తు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించాలి. గోయా ఆల్ ద నేషన్స్ అండ్ ద ప్రీచ్ ద గాస్పల్. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడును. కాబట్టి ఎవరైతే ఈ సువార్తను విని విశ్వసించి యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది మరి వారు బాప్తీసం పొందుతారో వారు రక్షణ పొందుతారని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. యెషయా 53వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట మనం చూస్తాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు. మనము చూచి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని అక్కడ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు యొక్క మరి పరిస్థితిని యెషయా 750 సంవత్సరాల పూర్వమే చూచి ఆ యొక్క అధ్యాయమును వ్రాశాడు. కాబట్టి ఇది మెస్సియాను గురించినటువంటి అధ్యాయము. కనుక మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు అని యెషయా చెప్పుచున్నాడు కదా. మరి అందరూ మరి విన్నట్లయితే యెషయా ఎందుకు ఆ మాట చెప్పాడు? అందరూ లోబడినట్లయితే ఆ మాట చెప్పవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఆ రోజుల్లో కూడా సువార్తను వ్యతిరేకించిన వారు ఉన్నారు, ప్రవక్తలను హింసించిన వారు ఉన్నారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టిన వారు ఉన్నారు, ప్రవక్తలను ఎదురు తిరిగి తిరస్కరించిన వారు ఉన్నారు. కానీ అందుకనే యెషయా ఆ మాట చెప్పాడు. అది నేడు మాత్రమే కాదు, నాడు కూడా ఉన్నారని లేఖనం చెప్తుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి విశ్వాసము అంటే ఎలా ఉంటుంది? హెబ్రీ 11:1లో పౌలు అంటాడు, మరి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ద ఫెయిత్ విల్ బి సబ్స్టాన్షియల్ హోప్ ఆఫ్ ది ఈవిడెన్స్ ఆఫ్ ది యట్ నాట్ సీన్ అన్నాడు. మరి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కనుక విశ్వాసము దేని మీద ఆధారపడింది అంటే అది నిరీక్షించబడే వాటి మీద అది ఆధారపడింది. ఆ నిరీక్షింపబడుట అనేది దేని మీద ఆధారపడింది అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైన వాటి మీద
ఆ విశ్వాసము ఆధారపడింది. కనుక చూచిన దాన్ని ఎవడు నమ్ముతాడు? చూడని దాన్నే కదా నమ్మేది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుడు ఉన్నాడని తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. మరి దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మటం మాత్రమే కాదు, ఎంతమంది ఆయన దగ్గరికి వస్తారో వారందరికీ ఫలము దయచేస్తాడు, అంటే ఆ పరిష్కారం చేస్తాడు, జవాబు ఇస్తాడు అని మనము నమ్మాలి కదా అని పౌలు సెలవిస్తున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ విశ్వాసము అనేది దేని వలన ఆధారమై ఉన్నది అంటే అది క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట ఎందులో ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో యోహాను అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. లోగోస్ అనే మాట పలుకబడింది. గ్రీకులో లోగోస్, రేమా అని 2 మాటలు ఉన్నాయి. లోగోస్ అనగా ద స్పీకబుల్ వర్డ్, రేమా అనగా వ్రాయబడింది. ఇక్కడ వాక్యము అనే మాట అది పలుకబడిందా లేదా వ్రాయబడిందా అంటే అది పలుకబడింది. యోహాను అన్నాడు, నీవు ఎవరవు అని ప్రజలు అతన్ని అడిగినప్పుడు, నేను అరణ్యములో కేక వేయు ఒకని శబ్దమును అన్నాడు. ఏ వాయిస్ హార్డ్ ఇన్ ద డిజర్ట్, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దాన్ని అన్నాడు. ఆ శబ్దమే, ఆ పలుకే దేవుని వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో ఒకసారి ఫిలిప్పు వచ్చి యేసుక్రీస్తునందుకు అంటూ ఉన్నాడు, ప్రభువా, కొందరు గ్రీసు దేశస్థులు వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఫిలిప్పుతో అన్నాడు, ఆయనను గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల 30 60 100 ఫలించును అన్నాడు. ఇఫ్ ద గ్రెయిన్ ఆఫ్ ద వీడ్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్, ఇట్ షల్ నాట్ డై, ఇట్ షల్ లెఫ్ట్ అలోన్, బట్ ఇట్ షల్ డై, ఇట్ షల్ బీర్ ద ఫ్రూట్స్ 30th 60th 100s అన్నాడు. కనుక దేవుని వాక్యం అనేది విత్తనానికి సాదృశ్యముగా ఉంది. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు విత్తువాని గురించిన ఉపమానములో ఈ మాట చెప్పబడింది. ఆయన శిష్యులు ఆయన అడిగారు, ప్రభువా, మరి ఉపమాన భావం ఏమిటి అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, విత్తువాడు మనుష్య కుమారుడు, విత్తనము దేవుని వాక్యము. మరి త్రోవ ప్రక్కన పడిన వారు మరి వాక్యము వినిన నిలబడని వారు, ముళ్ళ తుప్పల్లో పడినవారు, శ్రమలు రాగానే తప్పిపోయేవారు, రాతి నేలలో పడినవారు, కొంచెము శోధన రాగానే బయటికి వెళ్ళిపోయేవారు. అయితే మంచి నేలలో పడినవారు వారు 30 60 100 ఫలించేవారు అని వారికి ఆ మర్మమును గూర్చి తెలియజేశాడు. కనుక ఇక్కడ విత్తనము దేవుని వాక్యమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనము 4వ భాగమును ధ్యానిద్దాం. ద జ్యూస్ మైట్ నో దిస్ ఫ్రీ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్. మరి యూదులు విశ్వసిస్తున్నారు ఏమని అంటే, వారు లేఖనములలో ఉన్నటువంటి ప్రవచనాలను శక్తి గలవైనవిగా వారు
నమ్ముతున్నారు. చూద్దాం 18వ వచనం నుండి. అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికిని వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పున్నదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమై అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. మరి యూదుల విషయంలో లేఖనమేమి చెప్పుచున్నది అంటే వారి స్వరము భూలోకమందంతటికిని వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించెదను, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహము కలుగజేతునని మొదట మోషే చెప్పుచున్నాడు. ద్వితీయోపదేశకాండములో మోషే మరి పౌలు సువార్తను ప్రకటించినప్పుడు మరి ఐరోపా కానీ ఆసియా కానీ ఆఫ్రికా కానీ ఖండముల్లోనికి వెళ్ళినప్పుడు అతడు మొట్టమొదట చేసిన పని ఏమిటంటే యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళి లేఖనములను ఎత్తి వారికి సువార్తను ప్రకటించాడు. వారు ఎక్కడ ఉన్నా సరే వారిని వెదకి పట్టుకున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమై అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఒకవైపు అన్యజనుల విషయంలో వారికి రోషాన్ని పుట్టిస్తున్నాడు, వారిని పిలుస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారిని రక్షిస్తూ ఉన్నాడు. అదే విషయంలో వీరికి ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వీరు తిరగబడినప్పుడు మరి వారి కొరకు దినమెంత నా చేతులు చాపుచున్నాను అని ఇక్కడ యెషయా చెప్తున్నాడు. అయితే ఇక్కడ లేఖనం అనేది అన్యజనులకు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో యూదులకును అదే ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు చెప్పబడిన లేఖనమును దీవించి శ్రోతల హృదయాల్లో ముద్రించమని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.